ఆయన అపాయింట్మెంట్ కోసం అందరూ పడిగాపులు పడతారు. కానీ ఆయన సీఎం ఒక్క ఫోన్ కాల్తో కంటోన్మెంట్ లో నేరుగా అడుగుపెట్టారు. నాకు సరౌండింగ్ ఏరియాస్ లో హ్యాండ్ ఓవర్ చేసిన ప్రతి దగ్గర నేను వాటర్ సివరేజ్ చార్జెస్ నేను కలెక్ట్ చేస్తున్నాను. ఈ రోజు కూడా మీరు అంటున్నారు వాళ్ళకి ఫ్రీ అని. ఫ్రీ కాదు, ఓన్లీ జిహెచ్ఎంసీ ఏరియా మాత్రం ఫ్రీ ఉంది. అదర్ కంటోన్మెంట్ సమస్యలపై తన గళాన్ని వినిపించడంలో ఎమ్మెల్యే శ్రీగణేష్ సక్సెస్ కాగా, ఇక మీ సమస్య ఏమిటంటూ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ మొత్తంగా కంటోన్మెంట్ బోర్డు అధికారులతో భేటీ అయింది. ఒకటే ఒక సాకు, ఒకటే ఒక కారణం, స్టేట్ వేరే బోర్డు వేరే అని వీళ్ళు తీసుకురాక అక్కడ ఇష్టం లేక కారణాలు చెప్పి తప్పించుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5, కంటోన్మెంట్ బోర్డు నుంచి 3 ఎవరి వాదనలు వారు వినిపించగా, ఇక అసలు సమస్య ఎక్కడ ఉత్పన్నమవుతుందో తేల్చేశారు. బోర్డు అధికారులు వారి సమస్యను విపులీకరించి వివరించడంలో విజయం సాధించగా, మా వంతుగా మీకు అన్ని సహాయ సహకారాలు అందించేస్తామంటూ హామీలు మధ్య త్వరలో కమిటీ వేసేద్దామంటూ తెలియజేశారు. But connections ఇచ్చారు, బట్ సప్లై మాత్రం దాని నుంచి అయితే అగైన్ దే ఆర్ డూయింగ్ ది ఓల్డ్ పంపింగ్ సిస్టమ్ ఫ్రమ్ అడ్డగుట్ట తీసుకొని దెన్ అడ్డగుట్ట నుంచి పంప్ చేస్తారు. అదొకటి. కంటోన్మెంట్ లో భావితరాలకు సైతం మంచినీటి సమస్య రాకుండా తీర్చేయండంటూ శ్రీ గణేష్ మాటల మధ్య మా ఎమ్మెల్యే గారి కష్టం సూపర్ అంటూ సీఈఓ నామినేటెడ్ సభ్యురాలు కితాబునిచ్చేశారు. ఇవాళ మంచిగా సాఫ్ట్గా పోయింది కాబట్టి సాఫ్ట్ గోయింగ్ అంతే, మంచిగా ప్రజలకు జరిగే విధంగా ఉండాలి. కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో గ్రేటర్ హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అధికారులతో పాటు బోర్డు వాటర్ వర్క్స్ అధికారులు సమావేశమయ్యారు. సీఓ మధుకర్ నాయక్, బోర్డు వాటర్ వర్క్స్ ఇంజనీర్ రాజ్ కుమార్, బోర్డు నామినేటెడ్ సభ్యులు ఓవైపు కాగా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యే శ్రీ గణేష్ అధ్యక్షతన వాటర్ వర్క్స్ ఎండీ అశోక్ కుమార్, ఐఏఎస్, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ అధికారులు సిజిఎం బజ్రేష్, జిఎంలు రాజశేఖర రెడ్డి, శ్రీధర్ రెడ్డి, వినోదులతో పాటు వారి సిబ్బంది మరోవైపు సిద్ధమయ్యారు. అనుకున్న సమయానికి వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ అధికారులంతా హాజరు కాగా, ఎమ్మెల్యే నామినేటెడ్ సభ్యురాలు కన్నా ముందే వారు రావడంతో పెద్దరికంగా ఇద్దరి పక్షాన ఉండాల్సిన వారు వచ్చేశారన్న సమాచారంతో పరుగులు పెడుతూ కాస్త ఆలస్యంగా హాజరయ్యారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ 2 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కాగా, మంచినీటి సమస్యపై తెలియజేయడంతో వెంటనే ఎండీ అశోక్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసి వెంటనే సమస్య పరిష్కరించాలని ఇది మస్ట్ అంటూ సూచించడంతో ఇక నేడు భేటీకి బోర్డు కార్యాలయానికి విచ్చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇంట్లున్న వాటర్ సమస్యని ఎలా పరిష్కరించాలనే దాని మీద చర్చ జరిగింది. సీఎం గారి ఆదేశాలతోనే ఈనాటి సమావేశం అంటూ ఆయన స్పష్టం చేయగా, ఇక మీ వద్ద అసలు పరిస్థితి ఏమిటంటూ ఆరా తీశారు. మొదటగా వాటర్ వర్క్స్ విభాగం కంటోన్మెంట్ లో ఎలా పనిచేస్తుందన్న విషయాలను బోర్డు అధికారులను అడిగి తెలుసుకోగా, ఇక మొదటగా సీఈఓ మధుకర్ నాయక్ పలు విషయాలు తెలియజేసి ఇక పూర్తి బాధ్యతలను పవర్ ప్రెజెంటేషన్ ద్వారా తెలియజేశారు. రాజ్ కుమార్ కు బాధ్యతలు అందించారు. గతంలో 5.9 ఎంజీడీగా ఉన్న నీటి సరఫరాను 6.9 ఎంజీడీగా అందించడం జరుగుతుందని వాటర్ వర్క్స్ అధికారులు తెలియజేయగా, ఎమ్మెల్యే శ్రీ గణేష్ రావుతో 1 ఎంజీడీ పెంచడం జరిగిందని సూచించారు. అయితే మీ వద్ద అంత నీటిని స్టోర్ చేసే సామర్థ్యం ఉందా అంటూ మెట్రో వాటర్ వర్క్స్ అధికారులు కోరగా, ఇక పూర్తిగా ఉన్న పరిస్థితులను డయాగ్రామ్ రూపంలో రాజ్ కుమార్ తెలియజేశారు. తమ వద్ద సామర్థ్యం ఉందని తెలియజేయగా, కంటోన్మెంట్ అధికారులు కోరిన చోట అంతటి నీటి సరఫరా అందించలేమంటూ స్పష్టం చేయగా, రిసాల్ బజార్ పంప్ హౌస్ వద్ద ఉన్న చోట అల్వాల్ ప్రాంతం నుంచి నీటి సరఫరా అందించగలమని తెలపడంతో అందుకు అంగీకారం తెలిపారు. అయితే మహేంద్ర హిల్స్ తో పాటు పలుచోట్ల పంపింగ్ చేయాల్సిన పరిస్థితి వస్తుందని, అలాంటి పరిస్థితి లేకుండా గ్రావిటీతో సరఫరా చేసే అవకాశం పలుచోట్ల ఉందంటూ రాజ్ కుమార్ తెలియజేయగా, అందుకు వాటర్ వర్క్స్ ఎండీ ఆయన అందించిన ప్రెజెంటేషన్ పై సంతోషం వ్యక్తం చేయడంతో పాటు పవర్ బిల్ కట్టకుండా ఇలాంటి సదుపాయం ఉన్న చోట వారు చెప్పిన విధానాన్ని పరిశీలించాలంటూ సూచించారు. రాజ్ కుమార్ అందించిన ప్రెజెంటేషన్ ఓ ఇంజనీర్ గా పూర్తి పకడ్బందీగా రూపొందించగా, ఇక సమస్య రాకుండా రిసాల్ బజార్ లోని నీటి సరఫరా అందిస్తామంటూ తెలియజేయడంతో పాటు 2 విభాగాల అధికారులతో కమిటీ వేస్తామంటూ తెలియజేశారు. అదనంగా క్రియేట్ చేయడం వల్ల వాటర్ ఆగేది ఏం లేదు. ఇంకా ఎఫిషియెంట్గా సప్లై చేయడానికి అదనపు స్టోరేజ్ని కూడా చేసుకోమని చెప్తున్నాము. ఆ ప్లేసెస్ వాళ్ళు ఐడెంటిఫై చేసి ఇవ్వగలిగితే, సో కాంట్రిబ్యూషన్ వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకొని గవర్నమెంట్ నుంచి కూడా కొంత పెట్టేసి ఆ స్టోరేజ్ క్రియేట్ చేస్తాము. అది నెక్స్ట్ సమ్మర్ సీజన్ వరకు అయినా కానీ ఇట్స్ వెరీ గుడ్. ఈ సమయంలో కొన్ని చోట్ల వాటర్ వర్క్స్ సివరేజ్ మొత్తంగా తామే నడిపించేస్తామంటూ ఎంపీ అశోక్ రెడ్డి తెలియజేయగా, సీఎంతో మాట్లాడేందుకు తాను సిద్ధమంటూ ఎమ్మెల్యే తెలియజేయగా, అలా అయితే తమ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ రాజ్ కుమార్ తో పాటు డిపార్ట్మెంట్లు కూడా అందిస్తామని, అలాంటి ఆలోచన చేస్తే తాము ప్రపోజల్ అందిస్తామంటూ సీఓ మధుకర్ నాయక్ వారికి వివరించారు.
దీంతో మీరు కట్టాల్సిన బకాయిలు కూడా కట్టకపోయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తున్న ఆదేశాలతో యథావిధిగా సరఫరా కొనసాగుతుందని, అసలు బడ్జెట్ పరిస్థితి ఏమిటంటూ సీఈఓను కోరగా తమకు టీపీటీ బకాయిలు వస్తే అందులో కొంత వెచ్చించి కొన్ని చోట్ల పనులు చేయించేందుకు సిద్ధంగా ఉన్నామని, అది తమ బాధ్యత అంటూ సీఈఓ తెలియజేయగా, త్వరలో రిజర్వేషన్ నిర్మాణం కోసం స్థలం సేకరిస్తే వాటిని కట్టి ఇచ్చే బాధ్యత తమదంటూ, భావితరాల కోసం మరోసారి సమస్య రాకుండా ఇలా చేద్దామంటూ అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. జరిగిన సమావేశంపై ఎమ్మెల్యే శ్రీ గణేష్ సంతోషం వ్యక్తం చేయగా, సీఎం రేవంత్ రెడ్డి చొరవతో కంటోన్మెంట్ కు మంచి రోజులు వచ్చాయని, గతంలో ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం ఒకటి వెంట ఒకటి పనులు వేగవంతంగా సాగుతున్నాయని, చరిత్రలో తన పేరు నిలిచిపోయేలా మట్ఫోర్డ్ గ్రౌండ్ కు 23 కోట్లు, మంచినీటి సమస్య రాకుండా రిజర్వాయర్లు త్వరలో మరిన్ని పనులు చేసి చూపిస్తారంటూ తెలియజేయడంతో పాటు, గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తాను పదవిలో ఉన్నప్పుడు కంటోన్మెంట్ లో సమస్య అనేది ఉండదని, రాజకీయాల్లో గెలుపు ఓటర్లు సహజమైన, చేసిన అభివృద్ధి మాత్రం భావితరాలకు ఎంతో ఉపయోగపడుతుందని, అదే తన మార్గం అంటూ ఎమ్మెల్యే స్పష్టం చేశారు. వీలైనంత వారికి సిస్టమైజ్ చేసి ఇవ్వాలన్నది, వారు ఎక్కడెక్కడ పాయింట్స్ కావాలనో, వీరు ఎక్కడ తీసుకుంటున్నారో ఆ టైమింగ్తో సహా ఇక్కడ డిసిషన్ అయిపోయింది. కాబట్టి వీళ్ళకు ఇంకా ఏది కావాలన్నా కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి నిధులు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. కావున ఈరోజు కంటోన్మెంట్ ప్రజలకు మరొక మంచి రోజు. ఎమ్మెల్యేతో పాటు వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కంటోన్మెంట్ లో సమావేశమై మంచినీటి సమస్య పరిష్కారానికి అడుగులు వేయడంపై నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున హర్షం వ్యక్తం చేశారు. బోర్డులో కాసేపు టీబీటీ బకాయిలంటూ మాటలేవనెత్తే ప్రయత్నం చేయగా, ఆర్మీ సర్వీస్ ఛార్జీలు ఎక్కడ అంటూ ఎమ్మెల్యే ప్రశ్నించే ప్రయత్నం చేయగా, ఇక ఇద్దరి వాదనల మధ్య ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రయత్నం బాగానే ఉందని, ప్రజల కోసం కంటోన్మెంట్ అభివృద్ధి కోసం చేసే పనులను తాము స్వాగతిస్తున్నామంటూ భానుక నర్మదా స్పష్టం చేశారు. మేమున్నప్పుడు మేము చేయాల్సింది స్టేట్ గవర్నమెంట్ నుండి తెచ్చి డెవలప్మెంట్ చేసినాం. దాని తర్వాత ఒక 10 సంవత్సరాలు కుంటుబట్టిపోయింది. ఇప్పుడు మళ్ళీ మేము వచ్చినాం కాబట్టి డెఫినెట్గా కంటోన్మెంట్ డెవలప్ చేయడానికి మేము ఉంటాము, మా శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. స్టేట్ గవర్నమెంట్ను కూడా మేము అంటే ప్రతిదీ మేము అందరి ద్వారా తీసుకొని మా కంటోన్మెంట్ను డెవలప్ చేస్తాం. బోర్డు పాలనతో చరిత్రను సృష్టించేలా కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ చేస్తున్న ప్రయత్నానికి నేడంతా సంతోషం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేయగా, పదవిలో ఉన్నంత కాలం ప్రజా సమస్యలే కాదు, అభివృద్ధిలో కూడా మిగతా నియోజకవర్గంలో పోటీపడి గత ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉన్న కంటోన్మెంట్ లో చేయలేమంటూ దాటవేసిన పనులను చేసి చూపిస్తామంటూ ముందుకు సాగడం విశేషం. అన్నా అంటే నేనున్నానంటూ ముందుండే మా డైనమిక్ నాయకుడు, కాంగ్రెస్ పార్టీలో ఎనలేని సేవలు అందిస్తూ వస్తున్న సీనియర్ నాయకుడు శాంసన్ రాజు అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆ భగవంతుని అనుగ్రహం ఎల్లవెల్లలా ఉండాలని, మీరు అనుకున్న లక్ష్యం నెరవేరాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కంటర్బ్యాట్. బోయిన్పల్లిలో 4 మిస్సింగ్ మిస్టరీగా మారింది. భర్తపై కోపంతో ఇల్లు వదిలి వెళ్లిన వారి జాడ కనుక్కోవడం పోలీసులకు సవాలుగా మారింది. ఒకరోజు గడిచినా ఇంతవరకు జాడ దొరక్కపోవడంతో ఇప్పుడు టెన్షన్ మొదలైందా? సజావుగా సాగుతున్న కాపురంలో ఓ మహిళా ఎంట్రీని ఇంతకీ కారణం అన్న వారి కుటుంబ సభ్యుల వాదనలు నిజమేనా? వాళ్ళేమి చిన్నపిల్లలు కూడా కాదు. తల్లి మనసు నొచ్చుకుని వారంతా కలిసే వెళ్లారా? కుటుంబ సభ్యులు ఎంత వెతికినా దొరికిన వారు పోలీసుల చేతికి చిక్కేనా? బోయిన్పల్లి మిస్సింగ్ మిస్టరీ నేటి ప్రత్యేక కథనం మీ ఎస్బీ న్యూస్ తెలుగులో. కంటోన్మెంట్ బోయిన్పల్లిలోని బృందావన్ కాలనీలో అనితా చెంచయ్య అనే భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. సజావుగా సాగుతున్న వీరి కాపురంలో వీరికి 3 సంతానం. వీరికి ప్రస్తుతం 20 ఏళ్ల కుమార్తె లక్ష్మీ మానస, 16 ఏళ్ల కుమారుడు ధనుష్ కుమార్, 12 ఏళ్ల కూతురు అమినా ఉన్నారు. అయితే వీరి దాంపత్య జీవితం బాగానే ఉండగా సుఖంగా సాగుతున్న వీరి కాపురంలో గత కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. భర్త చెంచయ్య మరో మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడనేది అనిత ఆరోపణ కాగా, ఈ విషయంలో గత 4 నెలలుగా ఇంట్లో గొడవ జరుగుతుండగా ఆ గొడవ కాస్త పెద్దదిగా మారి ఇంట్లో నిలదీసి గొడవ పెట్టుకునే వరకు వచ్చింది. దీంతో అనిత కుమార్తె లక్ష్మీ మానస తన పిన్ని లక్ష్మీ ప్రసన్నకు ఫోన్ చేసి తమకు మంచి లాయర్ కావాలని, తమ తండ్రితో ఇబ్బంది ఉందంటూ జరిగిన విషయాన్ని ఈ నెల 21వ తేదీన ఫోన్ చేసి చెప్పింది. దీంతో తర్వాత ఇస్తానంటూ చెప్పి వారికి సర్ది చెప్పగా, మరుసటి రోజు ఉదయం చెంచయ్య అనిత సోదరి లక్ష్మికి ఫోన్ చేసి పిల్లలతో సహా అనిత ఇంట్లో లేదని, మీ దగ్గరికి వచ్చారా అంటూ ప్రశ్నించడంతో కంగుతిన్నారు. వెంటనే తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి వారి గురించి ఆరా తీసినా జాడ దొరకకపోవడంతో ఇక వెంటనే తాను ఉంటున్న బోరబండ నుంచి వచ్చి బోయిన్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అక్రమ సంబంధం కారణంగానే గత కొద్ది రోజులుగా గొడవ జరుగుతున్నాయని, చెంచయ్యను సంప్రదిస్తే ఇంట్లో నుంచి వెళ్లిపోయారని చెప్పారని, ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ ఉన్నాయంటూ పోలీసులకు తెలపడంతో బోయిన్పల్లి పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. వెంటనే కేసును ఛేదించే పనిలో పోలీసులు నిమగ్నం కాగా, ఇక ఆధారాల విషయంలో పూర్తి సమాచారం దొరక్కపోగా ఒక రోజు గడిచినా వారి వివరాలు మాత్రం ఇంకా పోలీసులకు దొరకలేదు.
ఇంట్లో ఉండే 4 కూడా మిస్సింగ్ కావడంతో ప్రస్తుతం ఇది మిస్టరీగా మారగా 22వ తారీఖు అసలు ఏం జరిగింది అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారు ఇల్లు విడిచి వెళ్లారా లేక మరేమైనా జరిగిందా అన్న కోణంలో పోలీసుల దర్యాప్తును వేగవంతం చేయగా వారి జాడ కోసం ఫోర్ సిగ్నలింగ్ ను పరిశీలిస్తుండటంతో పాటు వారి కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. తల్లితో వెళ్లిపోవడానికి వారేమీ ఊహ తెలియని వారు కాదు. అందరూ కాస్త ఆలోచించే స్టూడెంట్సే కాగా తండ్రి చేష్టలు నచ్చని వారంతా కలిసికట్టుగా ఇల్లు వదిలి వెళ్లిపోయారంటూ పోలీసులకు ఫిర్యాదు అందగా వారెవరికీ అందుబాటులో లేకుండా సమాచారం కూడా అందించకపోవడంతో లోతుగా కేసును బోయినపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సేవా తత్పరుడు, అందరికీ సహాయం అందించే నాయకుడు, ఎటువంటి కష్టం వచ్చినా ముందుటి సహకారం అందించే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శాంసన్ రాజు అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ కంటోన్మెంట్ 2వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు. తన కుటుంబంలో శుభకార్యంతో బిజీగా ఉన్నా ప్రజలకు మాత్రం ఎటువంటి ఇబ్బంది కలగవద్దంటూ లబ్ధిదారుల చెక్కులను ఆపకుండా పంపిణీ చేసి దట్ ఈస్ తలసాని అంటూ నిరూపించుకున్నారు. ప్రస్తుతం తలసాని స్కైలాబ్ కుమారుడి వివాహంతో వారింట సందడి నెలకొనగా 40 మంది లబ్ధిదారులకు వచ్చిన చెక్కులు ఆలస్యమవుతున్న తరుణంలో వాటిని వారికి చేర్చడమే ముఖ్యమంటూ మాజీ మంత్రి తలసాని ముందుకు కదిలారు. ఈ రోజు ఉదయం 44 మంది లబ్ధిదారులను మారేడుపల్లిలోని క్యాంపు కార్యాలయం రప్పించి వారికి వచ్చిన చెక్కులను స్థానిక ఎంఆర్ఓతో పాటు ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయం సిబ్బందితో కలిసి పంపిణీ చేశారు. 26 మందికి కళ్యాణ్ లక్ష్మి, 18 మందికి షాదీ ముబారక్ చెక్లను పంపిణీ చేసి వారి ఇంట ఆనందాన్ని నింపారు. తలసాని కుటుంబంలో శుభకార్యం ఉండడంతో కాస్త సమయం పడుతుందని అందరూ భావించగా ప్రజాసేవలో మాత్రం అటువంటి అడ్డంకులు వద్దంటూ తలసాని ముందుకు సాగడం విశేషం. చెక్కుల పంపిణీలో కార్పొరేటర్లు కుర్మ హేమలత, మహేశ్వరి, ఎంఆర్ఓ పాండునాయక్, మాజీ కార్పొరేటర్లు అత్తిలి మల్లికార్జున్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు అత్తిలి శ్రీనివాస్, హాకుల హరికృష్ణ, శ్రీనివాస్, రాజు, నాయకులు కిషోర్, శ్రీహరి, మహేష్, నరేందర్, నాగుల ఆరిఫ్, ప్రేమ్, లక్ష్మీపతి, మహేష్, ఆంజనేయులు, శ్రీకాంత్తో పాటు పలువురు పాల్గొన్నారు. శారద, జ్యోతి, శకుంతల, కంటోన్మెంట్ లో కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల జాతర కొనసాగుతుంది. రోజువారీగా చెక్కుల రాకతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ క్యాంపు కార్యాలయం సందడిగా మారింది. కంటోన్మెంట్ నియోజకవర్గంలో పలువురికి మంజూరైన కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను ఎమ్మెల్యే శ్రీ గణేష్ పంపిణీ చేశారు. 42 మందికి కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను నేడు పంపిణీ చేశారు. 6 పథకాలను ప్రతి ఒక్కరికి చేరువయ్యేలా ప్రభుత్వం ముందుకు సాగుతుంది అంటూ శ్రీ గణేష్ తెలియజేశారు. అనంతరం 2వ వార్డు రసూల్పురలో శ్రీ గణేష్ పర్యటన చేపట్టారు. మస్జిద్ లైన్, గన్ బజార్, మిలాద్ గల్లీ, అంబేద్కర్ నగర్, శ్రీలంక బస్తీలో పర్యటించారు. స్థానిక బస్తీవాసుల సమస్యలు అడిగి తెలుసుకోవడంతో పాటు వెంటనే సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామంటూ హామీ ఇచ్చారు. అందరి మంచి కోరుకునే నాయకుడు, ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా నేనున్నానంటూ ముందుండే డైనమిక్ నేత, సేవా కార్యక్రమాలతో కంటోన్మెంట్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శాంసన్ రాజు అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఎల్లవెల్లలా ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. సీఈఓ గారు, దయచేసి మా రోడ్డు చూడండి. బోర్డు నామినేటెడ్ సభ్యురాలు గారు, ఒకసారి మా రోడ్డు దుస్థితిని పరిశీలించండి. 5వ వార్డుకు మంచి రోజులు వచ్చాయని అనుకున్నాం, కానీ మా రోడ్ల పరిస్థితి మారడం లేదు. సంవత్సరాలుగా ఇదే రోడ్లపై జీవనాన్ని కొనసాగిస్తూ వస్తున్నాం. గత పాలకులు రోడ్డు వేయలేదు. ప్రస్తుత సభ్యులు మా సమస్యను పట్టించుకుంటే సమస్య పరిష్కారం అవుతుందంటూ కంటోన్మెంట్ 5వ వార్డులో మహేంద్ర హిల్స్ రోడ్ నెంబర్ 5లో నివసించే వారు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. 5వ వార్డులో పలు కాలనీలలో బీటీ రోడ్లు మెరుస్తున్నాయి. దయచేసి మా కాలనీ రోడ్లను పట్టించుకోండి అంటూ మహేంద్ర హిల్స్ రోడ్ నెంబర్ 5 వాసులు విన్నవించుకుంటున్నారు. మంచిగా ఉన్న రోడ్లకి బీటీ రోడ్డు వేయడం కన్నా గుంతలుగా మారిన రోడ్డుకి బీటీ రోడ్లు వేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కంటోన్మెంట్ 5వ వార్డు బీఆర్ఎస్ అధ్యక్షుడు కిరణ్ కుమార్ శనివారం మహేంద్ర హిల్స్ లో పర్యటించారు. రోడ్ నెంబర్ 5లో నెలకొన్న సమస్యలను స్థానికులు కిరణ్ కుమార్ కు వివరించడంతో కంటోన్మెంట్ బోర్డు అధికారుల దృష్టికి సంబంధిత సమస్యను కిరణ్ కుమార్ తీసుకెళ్లారు. రానున్న బడ్జెట్ లో బీటీ రోడ్డు పనులు చేపడతామని ఇంజనీర్ హామీ ఇచ్చినట్లు కిరణ్ కుమార్ తెలిపారు. స్థానికంగా నెలకొన్న సమస్యల తీవ్రతను బట్టి వీలైనంత త్వరగా పరిష్కరించాలని కిరణ్ కుమార్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఏ దైవ క్షేత్రానికి వెళ్లినా ఆయన తన పూజలతో అక్కడున్న వారిని మంత్రముగ్ధుల్ని చేస్తుంటారు. ఎక్కడ రాజీ పడకుండా అక్కడ విశిష్టత తెలియజేస్తూ పూజలు నిర్వహించడం ఆయన ప్రత్యేకత.
జ్యోతిర్లింగాల దర్శనమైన పుష్కర స్థానాలైన ఆ ప్రాంతంలో ఆధ్యాత్మిక వెలువిరిసేలా జ్యోతిష్య శాస్త్ర వేద పండితులు హేమంత్ శర్మ చేసే ప్రయత్నానికి భక్తులు ఫిదా అయిపోతుంటారు. పూజా కార్యక్రమాలను అలాగే వీక్షిస్తూ స్వామివారి అనుగ్రహం కోసం వారితో కలిసి పూజలు నిర్వహిస్తూ వేద పండితుల ఆశీర్వచనాలను పొందుతుంటారు. కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రం త్రివేణి సంగమ అంతర్వాహిని సరస్వతి పుష్కరాలను పురస్కరించుకొని కాకాగూడ వీరాంజనేయ స్వామి, కాశీ విశ్వేశ్వర స్వామి, గురు దత్తాత్రేయ స్వామి దేవాలయ ప్రధాన అర్చకులు, జ్యోతిష్య వాస్తుశాస్త్ర వేద పండితులు హేమంత్ శర్మ తన శిష్య బృందంతో కలిసి సరస్వతి పురస్కారాలకు తరలి వెళ్లారు. పుణ్య స్నానాలను ఆచరిస్తూ త్రివేణి సంగమంలో మహామృత్యుంజయ శివలింగాన్ని స్థాపించి మహారుద్రాభిషేక సరస్వతీదేవి పూజా కార్యక్రమాలను హేమంత్ శర్మ బృందం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణతో ఆ ప్రాంతం సరికొత్త ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. సరస్వతి పుష్కరాల్లో పాల్గొన్న భక్తులు సైతం హేమంత్ శర్మ నిర్వహిస్తున్న పూజా కార్యక్రమంలో పాల్గొని ఆయన ఆశీర్వాదాలు పొంది తన వైభవం పొందారు. ఆ భగవంతుని అనుగ్రహం వారిపై ఉండాలని హేమంత్ శర్మ ఆశీర్వదించి సరస్వతి పుష్కరాల యొక్క విశిష్టత తెలియజేశారు. తమకు సహకారంగా నిలిచిన గురువులకు హేమంత్ శర్మ ధన్యవాదాలు తెలిపారు. సమస్త విద్యార్థులందరూ కూడా ఉన్నత విద్యని పారంగించి మన భారతదేశం అంతా కూడా ఎల్లప్పుడూ సుభిక్షంగా ఉండాలని, మన హిందూ సనాతన ధర్మం ఎల్లప్పుడూ కూడా అభివృద్ధి చెందాలని మన ఈరోజు నిర్వహించినటువంటి ఈ యొక్క రుద్రాభిషేకము లోక కళ్యాణం కొరకు నిర్వహించడం జరిగింది. లోకా సమస్త సుఖినో భవంతు. ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన మా అన్న శాంసన్ రాజు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు చూపిన మార్గంలో నడుస్తూ అనేక సేవా కార్యక్రమాలతో గుర్తింపులు తెచ్చుకుంటున్న ప్రతి ఒక్కరికి అభినందనలు. మీరు ఇలాంటి పుట్టిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు రాహుల్ క్యాటరస్, కంటోన్మెంట్ 2వ వార్డు. కంటోన్మెంట్ 2వ వార్డు బీజేపీ నాయకులు వార్డు సమస్యలు పరిష్కరించడమే కాదు ఆలయాల అభివృద్ధికి సైతం సహకారాన్ని అందిస్తున్నారు. 2వ వార్డు పోలీస్ లైన్ ఉప్పలమ్మ దేవాలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 2వ వార్డు బీజేపీ అధ్యక్షుడు మందుల శ్రావణ్ నేతృత్వంలో ఆలయ పునర్నిర్మాణ పనులు పూజా కార్యక్రమాలు శనివారం జరిగాయి. ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాలకు మహంకాళి జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆలయ అభివృద్ధి కొరకు తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని బిఎన్ శ్రీనివాస్ హామీ ఇచ్చారు. అమ్మవారి అనుగ్రహంతో పునర్నిర్మాణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని మందుల శ్రావణ్ తెలిపారు. ఆలయ పునర్నిర్మాణం కొరకు సహకారమే అందించిన అస్లాంకు, మందుల శ్రావణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఎంతో ప్రసిద్ధిగాంచిన ఉప్పలమ్మ దేవాలయం అభివృద్ధి కొరకు భాగస్వాములవుతున్న ప్రతి ఒక్కరికి మందుల శ్రావణ్ కృతజ్ఞతలు తెలిపారు. శనివారం జరిగిన పూజా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బోర్డు మాజీ సభ్యుడు లక్ష్మణ్ సత్యనారాయణ గౌడ్, బిఎం శ్రీనివాస్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు రామ్దాస్, గోపాల్, రామచందర్, సతీష్లు అతిథులను ఘనంగా సన్మానించారు. పూజా కార్యక్రమంలో బీజేపీ నాయకులు అశోక్, గంజి వంశీ, శ్రీశైలం, సతీష్, హర్షవర్ధన్, శివ తదితరులు పాల్గొన్నారు. లక్ష పుష్పాలతో నిర్వహించిన పూజా కార్యక్రమాలను తిలకించేందుకు భక్తులు బారులు తీరారు. అమ్మవారికి లక్ష పూలతో పూజలు నిర్వహించి మహిళలు భక్తి పారవస్యంతో మునిగి తేలారు. కంటోన్మెంట్ 1వ వార్డు చిన్నతోకట్ట శ్రీదేవి పోచమ్మ శివలింగేశ్వర స్వామి దేవస్థానంలో విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. ఆలయంలో కొలువైన అమ్మవారికి లక్ష పుష్పార్చనలు పూజా కార్యక్రమాలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లక్ష పుష్పాలతో అమ్మవారిని నిర్వహించిన పూజా కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు. పంచపురి కాలనీ లగ్జరీ విలాస్ కు చెందిన ఉషారాణి రాజందర్ల ఆధ్వర్యంలో కాలనీవాసులు కలిసికట్టుగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేవాలయ కమిటీ సభ్యులు అశోక్ కుమార్, యాదవరం సిద్ధార్థ, వెంకటేష్ తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు శేషాచారి మంత్రోచ్చారణ మధ్య అమ్మవారికి పూజా కార్యక్రమాలు కొనసాగాయి. భక్తి శ్రద్ధల్లో పూజా కార్యక్రమాలు కొనసాగించారు. మహిళలు పెద్ద సంఖ్యలో లలిత సహస్రనామం చేశారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు డిఎం అశోక్ తో పాటు కమిటీ సభ్యులు కలిసికట్టుగా ఏర్పాట్లు పర్యవేక్షించి తీర్థప్రసాదాలను అందజేశారు. ఎమ్మెల్యే ఆదేశాలతో కాంగ్రెస్ నాయకుడు సంతోష్ యాదవ్ డివిజన్లో పర్యటిస్తూ సమస్యలను అడిగి తెలుసుకుంటూ పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఎమ్మెల్యే ఇచ్చిన హామీతో డివిజన్ ప్రజలకు ఎమ్మెల్యే హామీగా తెలియజేస్తూ త్వరలోనే అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని హామీ ఇస్తున్నారు. మోండా డివిజన్ కుమ్మరిగూడలో పర్యటించిన సంతోష్ స్థానికంగా డ్రైనేజ్ పైప్ లైన్ పనులు, రోడ్డు పనులు త్వరలో ప్రారంభించనున్నట్లు స్థానికులకు హామీ ఇచ్చారు. మోండా డివిజన్లో నెలకొన్న సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగడం జరుగుతుందని సంతోష్ యాదవ్ తెలిపారు. డివిజన్లో పర్యటిస్తూ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్తూ నిధులు కేటాయించేలా కృషి చేయడం జరుగుతుందని సంతోష్ యాదవ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో ఆయన ఓ సీనియర్ నాయకులు. 30 సంవత్సరాలుగా పార్టీ కోసం సేవలందిస్తూ వస్తున్న నాయకుడు అతను. కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు అహర్నిశలు కృషి చేస్తూ వచ్చిన నాయకుల్లో ఆయన ఒకరు. ఎప్పటికైనా కంటోన్మెంట్ బోర్డు సభ్యుడిగా కొనసాగాలన్నదే ఆయన లక్ష్యం. ఓవైపు పార్టీకి సేవలందిస్తూ మరోవైపు 2వ వార్డులో ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజా నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సీనియర్ నాయకుడు శాంసన్ రాజు జన్మదినోత్సవం సందర్భంగా ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో.
కమిట్మెంట్ తో పనిచేసే నాయకుల్లో కంటోన్మెంట్ 2వ వార్డుకు చెందిన శాంసన్ రాజు గారు 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ అనేక సేవా కార్యక్రమాలతో 2వ వార్డుతో పాటు కంటోన్మెంట్ నియోజకవర్గంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును శాంసన్ రాజు తెచ్చుకోగలిగారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూనే క్యాటరింగ్ సంస్థలు కొనసాగిస్తూ వందలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనతను శాంసన్ రాజు దక్కించుకున్నారు. తన తండ్రి ఆశయాలను నెరవేర్చాలనే సంకల్పంతో రాజకీయ అరంగేట్రం చేసిన శాంసన్ రాజు అనేక సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతూ 2వ వార్డులో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోగలిగారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తన గెలుపు కొరకు కావాల్సిన బలాన్ని సమకూర్చుకోగలిగారు. పలు అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేసిన అనుభవం ఉన్న శాంసన్ రాజు ఎన్నికల సమయంలో కీలకంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ నాయకుల గెలుపు కొరకు ముందుండి పనిచేసి వారి గెలుపులో కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ పార్టీలో అగ్ర నాయకులతో సైతం మంచి పరిచయాలు ఏర్పరచుకుని అందరితో టచ్ లో ఉంటూ 2వ వార్డులో పలు సమస్యల పరిష్కారంలో శాంసన్ రాజు కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. గత అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే శ్రీ గణేష్ గెలుపులో సైతం శాంసన్ రాజు ముందు వరుసలో ఉండి పనిచేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో సైతం మంచి పరిచయాలు కొనసాగిస్తూ వస్తున్నారు. కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి సైతం శాంసన్ రాజులో ఉన్న ఉత్సాహాన్ని ప్రోత్సహిస్తూ మంత్రి పొంగులేటి ద్వారా అనేక సహాయ సహకారాలు అందిస్తూ ఉండడంతో శాంసన్ రాజుకు మరింత నమ్మకం పెరిగింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగిన సైతం శాంసన్ రాజుకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ప్రతి కార్యక్రమంలో సైతం భాగస్వామిని చేస్తుండడంతో ఎమ్మెల్యే శ్రీగిన సహకారంతో రానున్న బోర్డు ఎన్నికలే తన ఆశయం నెరవేరుతుందన్న నమ్మకంతో శాంసన్ రాజు ఉన్నారు. ఎమ్మెల్యే శ్రీగణ సైతం బలమైన నాయకులను ప్రోత్సహిస్తూ శాంసన్ రాజుకు అన్ని విధాలుగా సహకారం అందిస్తూ వస్తున్నారు. ఎంత సంపాదించమన్నది ముఖ్యం కాదు, ఎంతమందికి సేవ చేస్తామన్నదే ముఖ్యం అన్నట్లుగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ బాటలు నడుస్తూ శాంసన్ రాజు రానున్న రాజకీయ భవిష్యత్తుకు మార్గాన్ని సుగమం చేసుకుంటున్నారు. సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాలకు కేటాయిస్తూ ఎక్కడ ఖర్చుకు వెనకడుగు వేయకుండా అనేక సేవా కార్యక్రమాలతో 2వ వార్డు ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకోగలిగారు. 30 సంవత్సరాలుగా పార్టీలో కొనసాగుతూ ఏ పదవిని ఆశించకుండా ఉన్న శాంసన్ రాజు రానున్న బోర్డు ఎన్నికల్లో తనకి సీటు లభిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. బోర్డు ఎన్నికలు వస్తే ఎంతో మంది నాయకుల కళ నెరవేరనుంది. ఇది ఈనాటి బర్త్డే బై శాంసన్ రాజుపై ప్రత్యేక కథనం. మరో కథనంతో మళ్ళీ కలుస్తాం. నాడు బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కొరకు పార్టీ శ్రేణులకు బాధ్యతలను అప్పగించారు. సభ్యత్వ నమోదు చేయించి సభ్యత్వ నమోదులో ఉన్న ప్రయోజనాలను తెలియజేశారు. సభ్యత్వ నమోదు చేసిన ఓ మహిళ అనారోగ్యానికి గురై మరణించడంతో ఇన్సూరెన్స్ ద్వారా ఆమెకు చెందాల్సిన 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వరరెడ్డి వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. కంటోన్మెంట్ 1వ వార్డు బోయినపల్లి ప్రాంతానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కడెం పావని అనారోగ్యంతో మృతి చెందింది. బీఆర్ఎస్ సభ్యత్వం పొందడంతో సభ్యత్వ నమోదు స్లిప్ ద్వారా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వరరెడ్డి ఇన్సూరెన్స్ కు దరఖాస్తు చేయించారు. దివంగతురాలు అయిన పావనికి 2 లక్షల రూపాయల చెక్కు మంజూరైంది. వారి కుటుంబ సభ్యులకు బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ మీనా భాస్కర్ తో పాటు మహేశ్వరరెడ్డిలు చెక్కులను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. శంకర్, సాయి కిరణ్, శ్రీకాంత్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు ఆరోగ్య పరీక్ష కేంద్రాల క్యాంపుల్లో పాల్గొంటూ అన్నింటా నేనే అంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నరసింహ కన్నన్ ముందుకు సాగారు. కంటోన్మెంట్ 8వ వార్డులో పలు చోట్ల చెట్ల కొమ్మలు విద్యుత్కు ఆటంకంగా మారడంతో పాటు గాలికి మీద పడే అవకాశం ఉండడంతో వాటిని కంటోన్మెంట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి చెట్ల కొమ్మలను కట్ చేయించారు. చింతల బజార్తో పాటు పలు చోట్ల ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మలను కంటోన్మెంట్ సిబ్బంది ద్వారా తొలగించారు. అనంతరం వివేకానంద కాలనీలో ఏర్పాటు చేసిన డెంటల్ క్యాంపులో పాల్గొని ప్రారంభించారు. మల్లారెడ్డి డెంటల్ కాలేజ్ ఫర్ ఉమెన్ ఆధ్వర్యంలో ఈ క్యాంపు ఏర్పాటు కాగా కోఆర్డినేటర్ ప్రశాంత్ సహకారంతో ఆర్గనైజర్ రేవతి, ప్రశాంత్ సౌజన్యంతో విజయవంతంగా సాగింది. పలువురికి డెంటల్ పరీక్షలు నిర్వహించడంతో పాటు వారికి పలు సూచనలు అందించారు. కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు నరసింహరావు, కమిటీ సభ్యులు రామారావు, బాబు, సురేందర్, నాగరాజు, హెలెన్ తో పాటు యూత్ కాంగ్రెస్ నాయకులు అరవింద్, బాలరాజ్, నర్సింగ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. తమ ప్రభుత్వం తమ పనులు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మరింత జోష్గా ముందుకు సాగుతున్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సూచనతో వార్డు సమస్యలపై నాయకులు దృష్టి పెట్టారు. శ్రీ వెంకటేశ్వర పెరుమాళ దేవస్థానం మాజీ ధర్మకర్త నరేష్ కంటోన్మెంట్ 2వ వార్డులో సమస్యలు తెలుసుకుంటూ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తూ 2వ వార్డు ప్రజల అభినందనలు అందుకున్నారు. కంటోన్మెంట్ 2వ వార్డు మార్గదర్శి కాలనీ కృష్ణానగర్లో డ్రైనేజీ సమస్య నెలకొంది. స్థానికంగా నెలకొన్న సమస్యను నరేష్ దృష్టికి తీసుకెళ్లడంతో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సహకారంతో బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. శనివారం బోర్డు సిబ్బంది మ్యాన్ హోల్స్ వద్ద మరమ్మతులు చేపట్టారు. వెంటనే స్పందించి డ్రైనేజ్ సమస్య పరిష్కరించిన అధికారులకు నరేష్ కృతజ్ఞతలు తెలిపారు. స్థానికంగా జరుగుతున్న పనులను బాలరాజ్, తౌఫిక్, రఫీక్, ఇమ్రాన్, సందీప్, శ్రీను, కరీం, శ్యామ్ తదితరులు పర్యవేక్షించారు.
కంటోన్మెంట్ 5వ వార్డులో రోజుకో కాలనీ బస్తీలో పర్యటిస్తూ సామాజిక కార్యకర్త తేలుగుంట సతీష్ కుమార్ గుప్తా వార్డు ప్రజలకు మరింతగా చేరువవుతున్నారు. 5వ వార్డు ఇంద్రపురి కాలనీలో శుక్రవారం సతీష్ కుమార్ గుప్తా పర్యటించారు. స్థానికంగా సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు మంచినీటి సమస్య, విద్యుత్ అంతరాయం తదితర సమస్యలను తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా దృష్టికి తీసుకువెళ్లారు. 5వ వార్డులో నెలకొన్న సమస్యలపై బోర్డు అధికారుల దృష్టికి తీసుకువెళ్తూ పరిష్కరించడం జరుగుతుందని సతీష్ కుమార్ గుప్తా తెలిపారు. బోర్డు అధికారుల సమావేశం కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రోత్సాహంతో వార్డులో నెలకొన్న సమస్యల పరిష్కారానికి వేగవంతంగా కృషి చేయడం జరుగుతుంది అని అన్నారు. 5వ వార్డు ఇంద్రపురి కాలనీలో జరిగిన కార్యక్రమంలో మాజీ కర్నల్ సల్మాన్, కార్యదర్శి ప్రభాకర్, నిశాంత్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. రాణి అహల్యాబాయి 300వ జయంతి వేడుకలను బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. సికింద్రాబాద్ సీతాఫల్ మండి డివిజన్ అధ్యక్షుడు ఈవీ నరేష్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. బీజేపీ సీనియర్ నాయకులను ముఖ్య అతిథిగా ఆహ్వానించి వారి మధ్య అహల్యాబాయి జయంతి వేడుకలు సందడిగా జరిపారు. సికింద్రాబాద్ చిలకలగూడ కట్టమైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి జయంతి వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా రాణి అహల్యాబాయి చరిత్రను తెలియజేస్తూ ఆమెను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని నరేష్ కోరారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు కనకట్ల హరి, శారద, మల్లేష్, కృష్ణమూర్తి, అంబాల రాజేశ్వర్, గణేష్, శ్యాము, ఆకుల సంపత్, శోభారాణి, భాగ్యమ్మ, సతీష్, దైవప్రసాద్, రాము, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం అడ్డగుట్ట డివిజన్ లో బీజేపీ డివిజన్ అధ్యక్షులు గాజుల సౌందర్య సారథ్యంలో లోకమాత రాణి అహల్య శతాబ్ది జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అహల్యాబాయి జీవిత చరిత్రను తెలియజేశారు. వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను గాజుల సౌందర్య టీం సభ్యులు నిర్వహించారు. దేవస్థానంలో నిర్మాణానికి అహల్యాబాయి చేసిన కృషి చిరస్మరణీయమని వారన్నారు. అడ్డగుట్టలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మహంకాళి జిల్లా రాణి అహల్యాబాయి జయంతి ఉత్సవాల సమితి జాయింట్ కన్వీనర్ శారదా మల్లేష్తో పాటు అనుష, కళావతి, డివిజన్ నాయకులు జ్యోతి, వీరేశం, సాయన్న, హంసరాజు, ఉదయ్, వేణు, లక్ష్మణ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. మోండా డివిజన్ లోహియానగర్, తారక రామారావు నగర్ లో జీహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ అధికారులు పైప్ లైన్ పనులకు మరమ్మతులు నిర్వహించారు. స్థానికంగా కలుషిత నీటి సమస్య నెలకొంది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు లోహియానగర్ అధ్యక్షుడు ఆర్డి నగేష్ యాదవ్ వాటర్ వర్క్స్ అధికారులకు స్థానికంగా నెలకొన్న కలుషిత నీటి సమస్యను అధికారుల దృష్టికి ఇటీవల తీసుకెళ్లారు. దీంతో హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ అధికారులు శనివారం కలుషిత నీటి సమస్యలకు ఉన్న ప్రాంతాల్లో పర్యటించి సమస్య పరిష్కారం కొరకు మరమ్మతు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా అధికారులకు ఆర్డి నగేష్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ సహకారంతో డివిజన్లో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం జరుగుతుందని ఆర్డి నగేష్ యాదవ్ తెలిపారు. సికింద్రాబాద్ బౌద్ధనగర్ కార్పొరేటర్ కంది శైలజ డివిజన్ ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అధికారుల సహకారంతో డివిజన్లో దోమల నివారణ కొరకు కృషి చేస్తూ ఫాగింగ్ యంత్రాలను రంగంలోకి దింపారు. బౌద్ధనగర్ డివిజన్లో జీహెచ్ఎంసీ అధికారుల సహకారంతో దోమల నియంత్రణలో భాగంగా ఫాగింగ్ పిచికారీ చేశారు. వర్షాలు కురుస్తుండటంతో దోమలు వృద్ధి చెందే అవకాశం ఉండడంతో ముందస్తుగా అప్రమత్తమైన బౌద్ధనగర్ డివిజన్లో దోమలు వృద్ధి చెందకుండా ఫాగింగ్ చేయడం జరుగుతుందని కంది శైలజ తెలిపారు. జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ సర్కిల్ ఎంటమాలజీ ఏఈ సునీత, సూపర్వైజర్ యూనస్ తో సహా పలువురు పాల్గొన్నారు. సంవత్సరం క్రితం అప్పటి జీహెచ్ఎంసీ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. సంవత్సరం తర్వాత అధికారులు కార్పొరేటర్ కు ఫిర్యాదు స్పందించి బస్ షెల్టర్ ఏర్పాటు కొరకు ముందుకొచ్చారు. నిత్యం రద్దీగా ఉండే చిలకలగూడ గాంధీ స్టేజ్ వద్ద బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని సీతాఫల్ మండి కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ గత సంవత్సరం జీహెచ్ఎంసీ కమిషనర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఎట్టకేలకు అధికారులు స్పందించి బస్సు షెల్టర్ పనులు ప్రారంభించడం పట్ల సామల హేమ హర్షం వ్యక్తం చేశారు. స్థానికంగా జరుగుతున్న బస్ షెల్టర్ పనులను సామల హేమ పరిశీలించారు. చిలకలగూడ గాంధీ విగ్రహంతో పాటు బిఎన్ఆర్ గార్డెన్ వద్ద బస్ షెల్టర్ ను ఏర్పాటు చేయనున్నట్లు సామల హేమ తెలిపారు. రానున్న కౌన్సిలింగ్ సమావేశంలో ప్రశ్నిస్తారనే భయంతో అధికారులు సంవత్సరం తర్వాత పనులు ప్రారంభించడం విడ్డూరంగా ఉందంటూ సామల హేమ విమర్శించారు. ప్రజా సమస్యలతో పాటు అభివృద్ధి పనులు పరిశీలిస్తూ మెట్టుగూడ కార్పొరేటర్ రాసూరి సునీత ముందుకు సాగారు. సికింద్రాబాద్ మెట్టుగూడలోని విజయపురి కాలనీలో నూతన సీసీ రోడ్ పనులను కాలనీ వాసులు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఏఈ శైలజతో కలిసి ప్రారంభించారు. నాణ్యతతో పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలంటూ అధికారులకు సూచించారు. ఇక దోమల సమస్య ఉత్పన్నం కాకుండా పలు చోట్ల ఫాగింగ్ ను చేయించారు. మెట్టుగూడ డివిజన్లో ఫాగింగ్ పై స్పెషల్ డ్రైవ్ చేపట్టడంతో పాటు ప్రత్యేకంగా ప్రతి బస్తీ కాలనీలో ఫాగింగ్ జరిగేలా ఏర్పాట్లు చేశారు. విజయపురి కాలనీ, సౌత్ లాలాగూడ, బతుకమ్మకుంట ఆయిల్ డిపోతో పాటు పలు చోట్ల ఫాగింగ్ చేయించి వ్యాధులు ప్రబలకుండా దోమలను నివారించే చర్యలు తీసుకున్నారు. రసూల్పురా ప్రాంతం గంజాయికి కేరఫ్ గా మారుతుందా? గతంలో యువతను మత్తులో ముంచిన ఈ ప్రాంతంలో రాత్రైతే చాలు గంజాయి బ్యాచ్లు సంచరిస్తున్నాయా? ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. చివరికి పోలీసుల నిఘా నేత్రాలకు చిక్కకుండా తిరుగుతున్న బ్యాచ్లను పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారా? ఇంట్లోనే దాచేసి వ్యవహారం నడిపిస్తున్న వారిని అరెస్ట్ చేసిన పోలీసులు ఇక పూర్తి స్థాయిలో దృష్టి పెడతారా? వాచ్ ఫోకస్.
కంటోన్మెంట్ రసూపుల ప్రాంతం ఇది. రసూల్పుర ప్రాంతంలో గతంలో గంజాయి మూలాన పలు బ్యాచ్ల మధ్య గొడవ జరిగి హత్య చేసే వరకు వెళ్లిన సంఘటనలున్నాయి. ఇక్కడ ఉండేవారు బయటి రాష్ట్రం నుంచి వచ్చిన వారు అధికంగా ఉండడంతో ఎవరి కదలికలు ఎలా ఉన్నాయో, ఎవరు ఏం పనిచేస్తున్నారో తెలియని పరిస్థితి. గతంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ పర్యటన చేసిన సమయంలోనూ పలువురు మహిళలు ఇక్కడ గంజాయి బ్యాచ్లపై సమాచారం ఇవ్వగా ఇక నేరుగా ఫిర్యాదు చేస్తే రాత్రి ఏం గొడవ చేస్తారో అని తెలియని పరిస్థితి అని, అందుకే నేరుగా ఫిర్యాదు చేయలేకపోతున్నామంటూ తెలియజేశారు. అయితే ఈ వ్యవహారంతో పాటు గంజాయి బ్యాచ్లపై నిఘా పెట్టిన పోలీసులు ఓ బ్యాచ్ ను అరెస్ట్ చేశారు. బీరపాలయం సమీపంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్న యువకులు నేరుగా గంజాయి అమ్మకాలు చేపడుతుండగా తక్కువగా గంజాయి నిల్వను దగ్గర పెట్టుకుని రోజువారీగా అమ్మకాలు జరపడం నిర్వహించారు. అయితే వారింటికి యువతతో పాటు పలువురు వచ్చిపోవడంతో అనుమానం కలిగిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బేగంపేట పోలీసులు అక్కడ నిఘా పెట్టడంతో పాటు ఎస్ఐ జయశంకర్ శ్రీధర్ నేతృత్వంలో ఇన్ఫార్మర్ ఇచ్చిన సమాచారంతో నేరుగా దాడులు నిర్వహించగా ముగ్గురు యువకుల అమ్మకాల వ్యవహారంతో పాటు వినియోగం బయటపడింది. రసూల్పుర ప్రాంతంలో నివాసం ఉండే చెట్కూరి వేణు, నరేష్లను అరెస్ట్ చేశారు. వీరికి గంజాయి సరఫరా చేస్తున్న హస్మత్పేటకు చెందిన గుర్రాల మధుసూదన్ పరారీలో ఉండగా అతని కోసం గాలిస్తున్నారు. నిందితులపై NDPS యాక్ట్ కింద కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నారు. రసూల్పురతో పాటు చుట్టూ ఉన్న బస్తీలో ఎక్కువ శాతం యువత గంజాయికి బానిస అవుతున్నట్లు సమాచారం కాగా గతంలో పోలీస్ డిపార్ట్మెంట్ కొరడాజులు పెంచడంతో కాస్త మేర వాటిని అరికట్టగా మరలా అదే తంతు రాత్రి వేళలో కొనసాగుతుండటంతో ఇక పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.